దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమం వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథము నుండి 14వ అధ్యాయము మొదటి 23 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 12 నుండి 15 వరకు చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్య భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము బబులోను రాజు పతనం. బబులోను రాజు యొక్క పతనం, ద ఫాల్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ బబిలోన్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలను ఒకసారి ఎన్నుకొని వారిని స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తున్నాడు. అక్కడ వారు అణచివేత నుండి విముక్తి పొంది విశ్రాంతిని కలిగి ఆనందించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే బబులోను నాశనం చేయడానికి ఇదే కారణం కావచ్చు. దేవుడు బబులోను రాజును అపహాస్యాన్ని గురి చేసేలా ఆయన అణచివేశాడు. ప్రపంచమంతా శాంతి ఆనందంతో నిండిపోతుంది ఆ పతనాన్ని బట్టి. బబులోను రాజు అహంకారముతో దేవుని ఎదిరించడం ద్వారా తను తాను పాతాళమునకు పడిపోయేలా తానే చేసుకున్నాడు. దేవుని ఎదిరించేటువంటి శక్తులకు ఎదురయ్యేటువంటి గతి ఇదే అని ఈ పాఠ్యభాగం మనకు తెలియజేస్తుంది. దేవుని ఎదిరించే ఏ శక్తి అయినా వ్యక్తి అయినా చివరికి పతనావస్థకు చేరాల్సిందే అని పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మొదటి 3 వచనాల ఆధారంగా మానసికంగా కృంగిపోయి శారీరకంగా దెబ్బతిన్నటువంటి యాకోబు సంతతిని పునరుద్ధరించి విశ్రాంతిని అనుభవించేలా దేవుడు అనుమతించాడు. ఈ భాగంలో వారు నిబంధనకు ద్రోహము చేసి ఆయనను విడిచి వెళ్ళినప్పటికీ దేవుడు వారిపైన జాలిపడి వారి దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఒక అవకాశం కూడా ఇచ్చాడు. నేటి పాఠ్యభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజముగా నీ పట్ల జాలి పడుతున్న దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఇంత బలహీనతతో మనం ఉన్నా సరే ఇంకా మనలను మన బలహీనతలలో కూడా అర్థం చేసుకునేటువంటి దేవుని బట్టి నిజంగా మనం ఎంతైనా ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనం స్తుతించి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, మన బలహీనతలను మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ కూడా అందులో కూడా మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. మనం బలహీనులను కాబట్టి మన అవిశ్వాసంతో తరచుగా దేవుణ్ణి నిరాకరించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన మన బలహీనతలను ఎరిగి మన క్రొత్త ప్రారంభాన్ని ఆయన అనుగ్రహించడానికి ఒక అవకాశాన్ని కూడా అనుగ్రహిస్తున్నట్టుగా ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, శోధనల ఎదుట మనము తడబడి మన బలహీనతలు లొంగిపోయినప్పుడు అలాంటి పరిస్థితులు అయినా సరే మనల్ని మరలా చేర్చుకునే దేవుని దగ్గరికి ప్రియులారా వెళ్ళగలిసిన అవకాశం మనకు కనపడతా ఉంది. కనుక ఎప్పుడైనా ప్రియులారా మనం ప్రభు సన్నిధికి వెళ్ళవచ్చు. ఆయన ఎల్లప్పుడూ మనం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ఒక పాఠము ఈ వాక్య భాగంలో, అణచివేత అనేది ఎన్నడూ పరిపాలించడానికి సరైనటువంటి మార్గము కాదు. అణచివేసే నాయకుల పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉండలేరు. ప్రకృతి కూడా దుఃఖంతోనే విలపిస్తుంది. అలాంటి పాలకులను తొలగించినప్పుడు మాత్రమే లోకము శాంతితో తిరిగి నింపబడుతుంది. ప్రకృతి కూడా ఆనందించేటువంటి విధంగా ఉంటుంది. ప్రియులారా, కాబట్టి నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా మనం అణచివేసే పరిపాలనను సమర్థించవద్దు. అలాగే యేసు పరిపాలనలో అణచివేత ఉండదు అని వాక్యపు వెలుగులో మనం గుర్తించాలి. ప్రియులారా, కాబట్టి బబులోను రాజు తాను
అభివృద్ధి చెందడానికి అనేకులను నాశనం చేస్తూ పాడైపోయిన స్థితి మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈనాటి పాఠ్యభాగం ఒక విధంగా బబులోను రాజు సాతానుకు సూచనగా మనకు కనబడుతున్నాడు కనుక పాతాళమందు పడవేయబడినటువంటి తీరు అతని గర్వాన్ని బట్టి కలిగినట్టుగా లేఖనం స్పష్టం చేస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ లోక రాజ్యాలన్నీ దాదాపు ఒకరిని పడగొట్టి ఒకరు అభివృద్ధి చెంది నినాదంతో కొనసాగుతున్నాయి ప్రియులారా. కానీ వాక్యం సెలవిచ్చినట్టుగా మన అభివృద్ధి మరొక వ్యక్తికి అభివృద్ధికరంగా ఉండలాగిన దేవుని ఆలోచన సంగతి మనం వాక్యపు వెలుగులో గుర్తించాలి ప్రియులారా. కాబట్టి ఈ పతనమయ్యేటువంటి లోకంలో ప్రియులారా, పతనము చెందినటువంటి దేవుని రాజ్యం కొరకు నిలబడుట దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యం. కనుక బబులోను రాజు పతనమయ్యాడు తన గర్వాన్ని బట్టి. సాతాను కూడా దేవుని సింహాసనం కంటే తన సింహాసనము కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని మనసులో అనుకున్నాడంతే పతనమైపోయాడు ప్రియులారా. భూమి మీద దేవుని ఎదిరించేటువంటి ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా నిలవనేరదు అని అవి పతనానికి కారణమైన సంగతి వాక్యపు వెలుగులో మనము గమనిస్తున్నాం ప్రియులారా. కనుక రండి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను పతనములో పడకుండా గర్వించి మనము పాడైపోకున్నట్లుగా ప్రభు నిలబెట్టులాగున ప్రార్థించుకుందాం. ప్రభువా, నాశనమైన బబులోను రాజు మార్గాల నుండి నన్ను నేను పూర్తిగా వేరు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ నిత్య మార్గం కొరకు శాశ్వతంగా నిలబడే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పతనా వ్యవస్థ వెళ్ళడానికి ఒకవేళ కారణం గర్వం, అహంకారం అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ అందులో పడిపోకుండా ప్రియులారా, వినయం విధేయతతో దేవుని యొక్క అభివృద్ధిలో పాలు పొందే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశిద్దాం. భూమి మీద ఉండే రాజ్యాలన్నీ అవి ఒకరిని ముంచి అభివృద్ధి చెందేటువంటి రాజ్యాలు. కానీ దేవుని రాజ్యం మాత్రం ప్రియులారా అందరినీ అభివృద్ధి పరచుటకు ఏకైకమైనటువంటి నీతి రాజ్యము, అది క్రీస్తు రాజ్యం. అది నిత్యము మనకు ఎదురు చూసేటువంటి గొప్ప రాజ్యం ప్రియులారా. ఆ రాజ్యం కొరకు, రాజు కొరకు మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటి నిత్య రాజ్యము, నీతి రాజ్యము, రానున్న రాజ్యము, రాజనగరం అని పిలువబడే క్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియులారా, ముగింపులో మరొకసారి సమయం తీసుకొని ధ్యాన భాగంలో పాల్పొందుతున్న మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఈ కార్యక్రమం ఉన్నట్లుగా దయచేసి దీన్ని షేర్ చేయండి. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు మేలుకరంగా ఉన్నట్లుగా అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దైవకృప మనందరికీ తోడై ఉండి మనందరినీ తన నిత్య రాజ్యం నిలబెట్టుటకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.